ఫిర్యాదిగూడ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ కార్పొరేషన్ తూర్పు అధ్యక్షులు జమ్ముల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పవిత్ర జలాలతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. గత 5 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ కి పట్టిన సకల అరిష్టాలు మరియు దోషాలు జనవరి 25వ తారీఖు రోజున తొలగిపోయాయని, భవిష్యత్తులో ఇలాంటి దోషాలు అరిష్టాలు జరగవద్దని కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం మొత్తాన్ని కుంభమేళా నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో పురోహితులు వేద మంత్రాలు చదువుతున్న తరుణంలో బీజేపీ నాయకులు కార్యాలయాన్ని నదీ జలంతో సంప్రోక్షణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల అధికార దహంతో ప్రజల సమస్యలు పట్టించుకుని గత పాలకుల నీటితో కార్పొరేషన్ విముక్తి కలిగిందని, ఇకనైనా కార్పొరేషన్ ఉన్నత స్థాయి అధికారులు మరియు పదాధికారులు ఇలాంటి ప్రలోభాలలో పడి పనిచేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల అభివృద్ధిని శ్రేయస్సు కోసం పనిచేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలియజేశారు. पवित्रवतो पवित्रेण ब्रह्मदेन पनीमहे उभाभ्यां देवदविदः पवित्रेण तमेन इदं ब्रह्म पनीमहे स्तनवो वेदपृष्ठाः प्रजापतिस्तमाध्येषु अरे जाके जब रमन सारा ब्रह्मानंद बृहस्पति देवस्तित्वाद विदप्रदवे श्विनो और बाहुभ्यां भूषणास्ताभ्यां प्रतिगम्ना विराजा आत्मा प्रणवने देव दक्षिणे प्रजापते कन्या ओम देवस्यत्वाद विदप्रदवे अश्विनो और बाहुभ्यां भूषणास्ताभ्यां चंद्रान हरणमये लक्ष्मी जातवेदो अम्मावः इष्टान आवह जातवेदो लक्ष्मी मनपगामिनी जागरण नकबोधिकावो राष्ट्रस्वानो विद्रेदुर्धानहं शिष्यप्रेदा भोजादात् शिवन्वः शिजः मण्डलजष्टेगाम गावो हदक्तरेतस्मात् तस्मात् जाता अजावजः यत्पुरुषं यततुः कतिधा जगल्भजन् मुखं किमस्य गो बाहु काभूरूपादा उच्येते ब्राह्मणो अस्य मुखमासीत् बाहोराजन्यः कृतः पूर्वोदकश्चेद्वैश्यः मध्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः अस्मिदामहर्यप्राकारामार्द्राञ्जलिन्दीं नृत्तां तर्पयन्ति पत्ने स्फुटां पद्मवर्णान्तामिहो भक्तज्येष्ठ्यं श्रीरमे भजतु अलक्ष्मीरमे नश्यतु मनदक्कामिमाकोदिं वाचः सत्यमचेमहि वशुम्नाकुं रूपवर्णस्य मे श्रेष्ठजदामिदः कर्तमेण प्रजाभूतामजिसम्भव कर्तम कृजं वा निजमे कुले मातरं पद्मवारिणि आपस्रजन्दिग्धानि दिक्लीतवधमे गृहे निजदेवे मातरं श्रिजं शान्तिः सहनो भुनक्तो सह वीर्यं करमावहै तेजस्विनावधे नमस्तमाविद्विषावहै ओम शान्ति ఆయనకి ఇవ్వండి అది అన్న నోరు ముందుకు రా ముందు మీ కమిషనర్ గారు ఆ పని చేయమని
ఏం టెస్ట్ క్యాంపస్ మున్సిపల్ ఆఫీస్ ఉద్దేశంతో మేము మీరు బాగుండాలి, కమిషనర్ గారు బాగుండాలి, అందరూ బాగుండాలి, ఈ ప్రభుత్వాలకు లొంగకుండా వస్తాం. మాకు జల్లుని మేము ఆస్వాదిస్తాం. ఇన్ని రోజులు ఏమేమి జరిగిందో మాకు తెలుసు, ఎంత అవినీతి జరిగిందో మాకు తెలుసు. అవినీతి అంతా బయట చేయాలని, శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు మీరంటే నేనంటే అయ్యేది కాదు కదా. అది ఆ దేవుని ప్రార్థించినాము మేము, మీతో కాదని మాకు తెలుసు. ఆ దేవుణ్ణి శివుని ప్రార్థించి కుంభమేళ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీరు మళ్ళీ అట్లనే చేస్తామంటారా? మీరు అట్లా ఏం లేదు. కూడా అదే దారి పిలిస్తే అయిపోయింది సార్. మేము పిలిచినాం సార్, పిలిచినాము, అన్ని చేసినాము. మీరు మళ్ళీ కూడా అట్లా చేస్తారంటే చెప్పండి. మేము మారము ఇట్లా చేస్తామన్నట్టు ఉంది మీరు చెప్పేది. ఎన్ని రోజులు మీరు ఈ శుద్ధి కార్యక్రమం ఎందుకోసం చేయబడ్డదంటే జనవరి 25 తారీఖు వరకు రాక్షస పాలన జరిగింది. ఫిర్యాదిగూడ మున్సిపాలిటీలో రాక్షస పాలన ఉన్నది. ఆ తర్వాత దాన్ని మంచి చేయడం కోసం మేము కుంభమేళ నుంచి నీళ్లు తెప్పించి దీన్ని శుద్ధి చేయడం జరిగింది. టీఎంసీని ఈ రోజు నుంచి అయినా మంచి పాలన జరగాలి, ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాం. కావున వీళ్ళందరికీ ఈ నిన్నమన్న వాళ్ళకి లొంగి చేసిర్రా ఎట్లా చేసిరో తెలియదు. కానీ ఇప్పుడున్న కమిషనర్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి పనులు చేయాలని ఈరోజు దేవుని సాక్షిగా మేము గుడికి పూజ చేసి ప్రక్షాళన చేయడం జరిగింది. అందుకోసమే చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముందుండి ఎప్పుడు వీళ్ళందరినీ మంచి దారిలో నడపడానికే ఎప్పుడు కృషి చేస్తాము. ఇది ఫిర్యాదిగూడ మున్సిపాలిటీ. వారు పవిత్రమైన కుంభమేళానికి వెళ్ళి ఈ నీళ్లు తేవడం జరిగింది. ఈ గంగాజలంతో మన పిఎంసి శుద్ధి చేయాలనే ఉద్దేశంతో గత 16 తారీఖు రోజు వెళ్ళి మేము నీళ్ళు తేవడం జరిగింది. ఈ నీళ్ళతోని చేస్తుంటే ఎవరికి లేని బాధ మన మున్సిపాలిటీలో సిబ్బంది వాళ్ళు ఉరికొచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. మేము చేస్తున్న పని ఇకనైనా మీరు మంచి చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇకనైనా సరే ఒక ఎత్తుగా మార్చండి, ఇప్పటికైనా ప్రజాపాలన తీసుకురండి అని చెప్పి కోరడం జరిగింది. కానీ వీళ్ళు ఎంతసేపు మేము చేయమన్న కార్యదూరం వహిస్తున్నారు. మిత్రులారు ఇప్పటికీ అర్థం చేసుకోవాలి. మీడియా మిత్రులు మీరు అందరూ కూడా అందరు తెలియజేయాలి. ఇలా మేము చేస్తున్న కార్యక్రమం ఒక్కరి కోసం కాదు, పిఎంసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిరుపేదలకు మంచి జరగాలంటే శుద్ధి చేయాలనే ఉద్దేశం మా బెమ్లో ప్రభాకర్ రెడ్డి గారు మా దగ్గర ఉండి అధ్యక్షుడు ఉండి చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఆయన చేసిండు. మేము ఆయనకు 100% మా జిల్లా తరఫున మేము 100% సపోర్ట్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫిర్యాదిగూడ కార్పొరేషన్ పరిధిలో గత 5 సంవత్సరాలు పదాధికారులు ఎవరైతే ఉన్నారో అడ్డదిడ్డంగా అడ్డగోలుగా దోసుకొని అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఫిర్యాదిగూడ కార్పొరేషన్ నిలిచింది. అభివృద్ధి నోచుకున్నది అనే పేరుతోటి అడ్డదిడ్డంగా ట్యాక్సుల పేరుతో ప్రజల శ్రమని రక్తము పీడ్చినట్టు పీడ్చి వీళ్ళు తాగిరు. సో కాబట్టి ఇకనైనా మా ఫిర్యాదిగూడ కార్పొరేషన్ పరిధిలో మా కార్పొరేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా కార్పొరేషన్ రాష్ట్ర మరియు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేషన్ని జలంతో సంప్రోక్షణ చేయడం జరిగింది. దీనికి భవిష్యత్తులో కార్పొరేషన్లో ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కార్పొరేషన్ను పదాధికారులు కానీ ఆఫీసర్లు కానీ ఏదైనా పారదర్శకంగా పనిచేయాలి. కార్పొరేషన్ పరిధిలో ఏదైతే మొన్నటి వరకు తీసుకున్న లబ్ధిదారుల కోసం రేషన్ కార్డులు ఇస్తామని, అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని ఏదైతే పలికినారో అది ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఎవరిని కూడా నిద్రపోనియదు. ప్రజలకు న్యాయం చేసేంతవరకు ఎవరైతే పదాధికారులు వాళ్ళని వెంటాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతకి జై.